మన శ్రీకాకుళం వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్ ని అందించడానికి బారవాలో బీచ్ ఫెస్టివల్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. మే 3rd and 4th కండక్ట్ చేసే ఈ బీచ్ ఫెస్టివల్ లో చాలానే అట్రాక్షన్స్ అండ్ అడ్వెంచరస్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. బారవా పేరు వినగానే మనకి ముందు గుర్తొచ్చేది లైట్ హౌస్. కానీ అక్కడ ఉన్న రిసోర్సెస్ ని కరెక్ట్ గా వినియోగించుకోగలిగితే ఫ్యూచర్ లో అది ఒక పెద్ద టూరిజం హబ్ లా డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ఈ బీచ్ ఫెస్టివల్ ఏప్రిల్ లోనే స్టార్ట్ చేశారు. స్కూబా డైవింగ్, కయాకింగ్, ఆలివ్ రిడ్లే టర్టిల్స్ బెస్ట్ అట్రాక్షన్ గా నిలుస్తూ పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందుకనే ఈసారి ఇంకా గ్రాండ్ సక్సెస్ చేద్దామని ఈ బీచ్ ఫెస్టివల్ ని ఆర్గనైజ్ చేస్తారు. టూరిజం పరంగా శ్రీకాకుళం డెవలప్ అవడానికి కూడా ఇది చాలా హెల్ప్. వైజాగ్ లో సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న లైవ్ ఇన్ అడ్వెంచర్స్ వాళ్ళు ఈ వాటర్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ ని మన ముందుకు తీసుకొస్తారు. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ని అందించే ఏటీవీ రైడ్స్ అండ్ స్టేట్ లెవెల్ కయాకింగ్ కాంపిటీషన్, జిప్ లైన్ అడ్వెంచర్స్, ఇంకా అక్కడ ఉన్న మెరైన్ లైఫ్ అండ్ అండర్ వాటర్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి స్కూబా డైవింగ్, అలానే ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ తో సరదాగా బోట్ రైడ్ చేయడానికి బనానా బోట్ రైడ్స్ అండ్ వాటర్ జాబింగ్ లాంటి ఫన్ యాక్టివిటీస్, ఇంకా స్పీడ్ బోట్ రైడ్స్ లాంటి యాక్టివిటీస్ ని చాలానే ప్లాన్ చేశారు. సో ఇటువంటి యాక్టివిటీస్ ని అస్సలు మిస్ కాకూడదు. అండ్ అది కూడా మన శ్రీకాకుళంలోనే జరుగుతుంది. వీటితో పాటు ఫుడ్ లవర్స్ కి ఫుడ్ ఫెస్టివల్ అండ్ మ్యూజిక్ లవర్స్ కి మ్యూజిక్ నైట్ ని కూడా ప్లాన్ చేశారు. టాలీవుడ్ సింగర్ యశస్వితో ఈ కల్చరల్ నైట్ పెర్ఫార్మెన్స్ ఉండబోతుంది. సో మరి ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? లెట్స్ ఎక్స్ప్లోర్ ద టూరిజం సైడ్ ఆఫ్ బార్వా. అండ్ మా శ్రీకాకుళం గురించి మరింతగా తెలుసుకోవాలంటే శ్రీకాకుళం వెదర్మ్యాన్ పేజ్ ని ఫాలో అయిపోండి.